వీడేంది ఈడ కూర్చొని బీర్ తాగుతాడు. ఇప్పుడు నేను ఈడ కూర్చొని తాగాలి. అయినా ఈడు నా ప్లేస్లో కూర్చొని తాగుడేంది. వీడిని ఎట్లయినా ఇక్కడ నుంచి పంపించాలి. ఈ బీరు చూసిండు అనుకో వాడు అట్టిన గుంజుకొని తాగుతాడు. అసలుకే వానికి ఎన్ని బీర్లు అయినా చాలది. ఇక్కడ దశ పెడదాం. ఏంది మామ ఇంత పొద్దుగాల బీరు తాగుతాను? ఏం లేదు మామ, ఎప్పుడు లేని ఈడ కూర్చున్నావేంది? బీరు తాగుదామని ఇటు వచ్చిన. ఇక్కడ ఎవడో అవులేగాడు మంచిగా సాప్ చేసి ఒక వట్ట వేసిపోయిండు. ఈడ మంచిగా ఉంది కానీ ఈడ కూర్చున్నా. నేను ఎట్లయినా ఇప్పుడు ఇక్కడ నుంచి పంపించాలి. అరే మామ చెప్పడం మర్చిపోయినా, ఇందాకే మీ అమ్మ కలిసింది, నేను రమ్మంది. ఇంటికాడ ఏదో అర్జెంట్ పానట. మా అమ్మ గురించి తెలిసిందే కదా, అదేదో సీరియల్ చూస్తూ ఉంటే కరెంట్ పోయి ఉంటుంది. ఇప్పుడు కరెంట్ వచ్చినా దానికి ఆ ఛానల్ పెట్టరాదు, అందుకే నన్ను రమ్మని ఉంటుంది. ఇదే అర్జెంట్ పని. నేను ఈ బీర్ తాగే మెల్ల ఇంటికి పోతా. ఇప్పుడు పోతలేడు కదా, ఇంకోటి చెప్తాం. అరే మామ, ఇందాక వైన్ షాప్ కాడ మీ ఫ్రెండ్ కాడ కలిసిండు, కాటన్ బీర్లు తీసుకున్నాడు. నీకు ఫోన్ చేసిండట, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. నిన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. దావత్ ఇస్తాడు కావచ్చు. ఓ మామ, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు. వాడు ఎక్కడ ఎన్ని కొన్నా సుతా నాకు ఉంచాల్సిన బీర్లు నాకు ఉంచుతాడు. నేను ఇప్పుడు ఈ బీర్ తాగుతా, సాయంత్రానికి ఆ బీర్లు తాగుతా. నో యూస్, వాడు విండండి. వీడేంది ఎన్ని చెప్పినా పోతలేడు. ఇప్పుడు ఎట్లా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఎట్లా కూడా నేను చూస్తా. మామ నీకేమన్నా వాసన వస్తుందా? నాకైతే ఏం వాసన వస్తలేదు. కుక్క దాచిన వాసన వస్తుంది. ఈ పొరకలలో వచ్చినట్టు ఉన్నది. అప్పటి నుంచి ఇక్కడ ఎట్లా కూర్చొని తాగుతాను అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అబ్బో, ఇంకొంచెంసేపు వీడు ఉన్నా అనుకో, ఈ వాసనకే చచ్చేటట్టున్నా. నేను పోతాను పో. ఇది నేను చూడలే. నాకైతే ఏం వాసన వస్తలేదు. మరి అంటే ఇప్పుడు నా ముక్కు పని చేస్తలేదా, లేకపోతే నేను నాగిందే కింద నాకు? ఎందుకైనా మంచిది అటు ఇక్కడ నుంచి పోదాం. ఇది చాలా ఫూలిష్ గా ఉంది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. 1 minute later. పండకు అబ్బా मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్, చూసారా వాడిని ఎట్లా పంపించినావు? వాడు నా ప్లేస్లో కూర్చొని బీరు తాగుతాడా? వంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. 10 minutes later. వీడేది మళ్ళా చేయండు. Run.